వినాయక చవితి రాగానే హైదరాబాద్లో మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్, ఆ తర్వాత నెక్స్ట్ బాలాపూర్ లడ్డు. సో ఈ బాలాపూర్ లడ్డు కోసం వేలంపాటలో క్యూలో నిలబడతారు, లక్షలు పోసి ఈ బాలాపూర్ లడ్డును కొనడానికి అక్కడ వాళ్ళ భక్తులంతా రెడీగా ఉంటారు. హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళు బాలాపూర్ వినాయకునికి లడ్డు ప్రతి ఏటా ఇస్తారు కదా, సో ఈ లడ్డు ప్రత్యేకత ఏంది, ఎలా తయారు చేస్తారు, ఎన్ని రోజుల నుంచి ఇస్తారు, అన్ని విషయాలు సార్తో మాట్లాడదాం, తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లోనే ఈ లడ్డు అంతా కూడా తయారు చేపిద్దాం సార్తో. చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. సార్, సో మొదటగా మీకు ఈ అవకాశం ఎట్లా వచ్చింది సార్? గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు లడ్డు ఈ బాలాపూర్ వినాయకుని దగ్గర సమర్పిస్తున్నారు? మీడియా ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చింది. ఎలాగంటే మా ఊరు అబ్బాయి టీవీలో పనిచేసేవాడు, రమణ బాబు అని. తను ప్రపోజల్ పెట్టాడు, ఇలా మనం బాలాపూర్కి ఇద్దాం ఏమంటావని. కరెక్ట్గా అదే టయానికి బాలాపూరు గణేష్ ప్రథమ పూజారి కోటేశ్వర చర్మ గారు అక్కడికి వచ్చేవారు లైవ్కి. వస్తే ఆయన సరే మాట్లాడదాం కమిటీ వాళ్ళతో అని నెక్స్ట్ ఇయర్ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. ఇంచుమించుగా 15 సంవత్సరాలు దగ్గర అవుతుందండి. అప్పటి నుంచి కూడా ఇస్తానే ఉన్నాం, ఏ విఘ్నం లేకుండా ఆ విఘ్నేశ్వరుడికి. ఫస్ట్ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి ఆ ఎదురుగా పూజలో పాల్గొన్నాం మా ఫ్యామిలీ అందరూ. పాల్గొంటే నాకే షాక్ అయ్యాను, ఇంత మహాత్యం ఒళ్ళు జలదరింతుంది అక్కడ పూజలో కూర్చుంటే అండి. ప్లాస్టిక్ దేవుడు ఏంటని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచలోహాలతో చేసి పెట్టాం. తర్వాత ఇత్తడిది, ఇప్పుడు వెండిది. ఇది ఇంచుమించు 6-8 సంవత్సరాలు అవుతుంది అనుకుంటానండి మేము ఇచ్చుకుంటూ వస్తున్నాం వెండిది. ఇది ఎప్పటికైనా బంగారం గిన్నెతో ఇవ్వాలని నా కోరిక, ఆకాంక్ష. సో ఇప్పుడు మీరు లడ్డు ఈ వెండి గిన్నెలో పెట్టిస్తారు కదా సార్? అవును. సో ఈ చివరి రోజు వరకు ఈ వెండి గిన్నెల్లోనే ఉంటుందా? అలాగే వేలం పాట వేసి తీసుకొని వెళ్తారు కదా సార్ లడ్డు ప్రసాదం, సో వాళ్ళు ఈ గిన్నె తీసుకొని వెళ్తారా, ఈ వెండి గిన్నె? అంటే ఇంతకుముందు వేరే ఇత్తడి గిన్నెలు పెట్టేవాళ్ళం అండి. అలా కాదు, వాళ్ళకి ఏంటంటే ఒక జ్ఞాపికగా ఉండిపోవాలి. మనం బాలాపూర్లో తీసుకున్నాం ఫుడ్ ఐటమ్ అంటే ఈ ప్రసాదాన్ని పొలాల్లో జల్లుతారు, చుట్టాలు పట్టాలు పంచిపెట్టుకుంటారు. ఇదంటూ ఒకటి ఉంటే ఒక జ్ఞాపిలాగా ఉండిపోద్దని నా ఆలోచన వచ్చి ఇలా చేయడం మొదలు పెట్టామండి. అప్పటి నుంచి అలాగా కంటిన్యూషన్ అవుతుంది సార్. ఇప్పుడు వినాయకునికి లడ్డు అంటే చాలా స్వీట్ హౌస్లో చేస్తారు, చాలా చోట్లలో చేస్తారు, కానీ ఇక్కడ ఇప్పుడు బాలాపూర్ లడ్డుకు ప్రత్యేకత ఏంటి, మీరు ఎలా తయారు చేస్తారు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్, మీరు ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఎట్లా చెప్పండి. ఇది శనగపప్పు మేము ఎండలో ఎండబెడతామండి. అంటే ఒకసారి వర్షాలు ఉన్నప్పుడు మేము మామూలుగా మరలా ఆడించేస్తాం. అలా కాకుండా ఎండ ఉన్నప్పుడు ఎండలో ఎండబెట్టి ముందుగానే మేము ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాం. అవి ఎప్పటి నుంచో మాకు అనుభవం కాబట్టి శనగపప్పు మేము సొంతంగా దంచుతాం అనమాట అండి. 4-5 మాల ధరించి దంచి పెట్టుకుంటాం. తర్వాత ఇందులో మిల్క్ వాడతాం, కాజు, పిస్తా, జీడిపప్పు, సుగంధద్రవ్యాలు వేసి, కుంకుమ పువ్వు, ఇలాచి, అలాగే పటికి బెల్లం ముక్కలు ఉంటాయండి, చిప్స్, అవి వాడతాం. పైపెచ్చి మేము అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, మన షాప్ ముందు మండపం వేసి ఒక అయ్యగారు ఉంటాడు. మేము కూడా నిష్టగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసి భక్తిపూర్వకంగా సమర్పిస్తాం ఆ స్వామికి. సో మామూలుగా లడ్డు అంటే ఒక 5-6 డేస్ 1 వీక్ వరకు ఉంటుంది, కానీ ఇప్పుడు 10 డేస్ వరకు ఉండాలి. సో ఇది ఖరాబ్ అవ్వకుండా, బూజు పట్టకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? అంటే వాటర్ తడి అవ్వకూడదండి. ఇది మేము 2 నెలలు 3 నెలలు కూడా మేము కానీ తీసుకున్న వాళ్ళు కానీ ప్రసాదం మేము తింటా ఉంటాం. అంటే కొంచెం వేడి మీద ఇది చుడతాం అనమాట అండి. సో ఫస్ట్ డే రోజు మీరు బాలాపూర్ వినాయకుని దగ్గర అందరితో కలిసి మొదటి పూజలో పాల్గొంటారు. సో మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది సార్? మామూలు కాదండి, చాలా గర్వంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మామూలు సంతోషం కాదు. నేను ఎక్కడో పొట్టకూటు కోసం హైదరాబాద్ వచ్చి సినిమా పిచ్చితోటి ఆ చోటా నాయుడు గారు ఇచ్చిన సలహాతో షాప్ పెట్టి మాకు ఇలాంటి అవకాశం రావడం అంటే ఇదేదో పూర్వజనం సుకృతం తప్ప అందరికీ వచ్చింది. నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు స్వీట్ షాప్ వాళ్ళు, వాళ్ళకి ఎవరికే కలగని ఆలోచన నాకు వచ్చింది. ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నాం. 100 కోట్లు ఒక్కసారి వచ్చినంత ఆనందం ఉంటుంది ఆ దేవుడి ముందు మన పూజలో పాల్గొని ఆ లడ్డు ఇస్తూ ఉంటే. 100 కోట్లు ఒక్కసారి వస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత సంతోషం, గర్వంగా ఉంటుంది.
చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి అవకాశం మనం ఎక్కడి నుంచో పట్టుకుట్టు కోసం వచ్చిన వాళ్ళు ఇలాంటి అవకాశం అంటే అది మర్చిపోలేదండి. ఇంకా మాకు 10 రోజుల ముందర నుంచే మాకు నిద్ర పట్టదు. ఎలా చేయాలి ఈ లడ్డు, దానికి ఎలా ఎలా అంగులు అదే ఎలాగ అద్దాలి, ఏ బొట్టు పెట్టాలి అంటే అక్కడ తిరుపతి పెట్టారనుకోండి తిరుపతి నామాలు పెడతాం, అలాగే శివుడికి పెడితే శివనామాలు. ఇప్పుడు ఈ సంవత్సరం అయోధ్య కాబట్టి రాముల వారి నామాలు పెడుతున్నామండి. సో మీరు తయారు చేసి ఇచ్చే ఈ లడ్డు వినాయకుని దగ్గరికి వెళ్ళగానే మహాప్రసాదం అవుతుంది. సో దీనికోసం చాలామంది అటు వేలం పాట పాడతారు. సో ఇది ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది. సో మీరు తయారు చేసి ఇచ్చిన లడ్డు ఇట్లా ఆక్షన్లో పెరగడం, సో మొత్తం 2 రాష్ట్రాల వ్యాప్తంగా దీనిపైన ఎక్కువ క్రేజ్ ఉండడం, సో మీకేమనిపిస్తుంది? 2 రాష్ట్రాలే కాదండి, ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా ఆ రోజు ఆక్షన్ అప్పుడు చూస్తుంటారు. మేము కూడా ఆక్షన్లో అక్కడ ఉంటాం కాబట్టి అలా చూస్తుంటే రోమాలు ఎక్కబడుతాయి. అది చూడతగ్గదు తప్ప టీవీలోనే చాలా మంది చూస్తుంటారు మన వాళ్ళు ఎక్కడున్నా. ఇది ఫుడ్ ఐటమే, ఆహారం అంతే. ఆ స్వామివారి చేతిలోకి వెళ్ళేటడికి ఇది ఒక ఆకర్షణ శక్తి వస్తుంది. నేనే ఆశ్చర్యపోతుంటాను. మా పిల్లలు పుట్టాక ఎవరు ఇది ముట్టుకోరు. అక్కడికి వెళ్ళి నేను ఫోటో తీసుకుంటా అందరూ చేతులు పెట్టడం, దాని తగ్గట్టు కూడా మేము దాని సెక్యూరిటీగా పైన క్లాత్ అది చుట్టడం ఇవన్నీ చేస్తుంటాం. అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలని. ఇప్పుడు ఈ మహాప్రసాదం మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు వినాయకునికి ఇస్తున్నారు కదా, సో మీకు పర్సనల్ లైఫ్లో మీకు మంచి జరిగిందా? మీకు ఏమనిపిస్తుంది? మాకు కూడా ప్రసాదం వస్తుందండి. యాక్షన్ తీసుకున్న వాళ్ళు అది సరిపోదు కాబట్టి ఒక టన్ను ఎంత ఆర్డర్ ఇస్తారు, మాకు కూడా ప్రసాదం కొంచెం ఇస్తారు అన్న తీసుకొని. ఆ ప్రసాదాన్ని మేము కొన్న స్థలాల్లో పొలాల్లో మా వ్యాపార సంస్థలో పెడతాం. సో ఇది ఇట్లా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది సార్ మీ దగ్గర నుంచి బాలాపూర్ వినాయకునికి చేరు? నా ఊపిరి ఉన్నంత వరకు, మా వంశం ఉన్నంత వరకు, మా పిల్లలు మా షాపులు ఉన్నంత వరకు నేను ఇస్తూ ఉంటాను. సో బాలాపూర్ కమిటీ వాళ్ళు, వినాయకుని కమిటీ వాళ్ళు ఏమంటారు సార్ మీరు తీసుకెళ్ళినప్పుడు? సో మిమ్మల్ని రిసీవింగ్ కానీ అదంతా ఎట్లా ఉంటుంది సార్? కమిటీ వాళ్ళే కాదండి, గ్రామస్తులు అందరూ గుర్తుపడతారు. మేము ఒక ట్రైన్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నా ఎవరొకరు బాలాపూర్ లడ్డు ఇస్తారు కదా అని మీ మీడియా ద్వారా అందరికీ తెలిసింది కాబట్టి ఆ కమిటీ వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తుంటారు. సో మీరు అంతా వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నేను ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఆ ఊరి వారు అందరికీ, కమిటీ వాళ్ళందరికీ, నిరంజన్ రెడ్డి గారికి పేరు పేరున అందరికి కూడా శిరస్సు ఉంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో బాలాపూర్ వినాయకుడిని దర్శనం చేసుకోవడం చాలా మందికి అదొక కోరిక, అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దీంతో పాటు ఇంకా మీరు డైరెక్ట్గా మొదటి పూజలో కూర్చొని అర్చన చేయడం కానీ పూజలు చేయడం కానీ చేస్తారు. అలాగే ఈ ప్రసాదం తీసుకోవడం కూడా చాలా మంది కొంచెం ఇవ్వమని, అట్లీస్ట్ వాళ్ళు తినలేరు కాబట్టి టచ్ అయినా చేయాలని చూస్తారు. అట్లాంటిది మీకు కూడా కొంచెం వస్తుంది అంటున్నారుగా, సో మీకు ఇదంతా ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది సార్? మామూలు ఫీలింగ్ కాదండి, అసలు నైట్ నిద్రలు పట్టవు. ఇదేంటి, నేనేంటి, ఎక్కడి నుంచో రావడం ఏంటి, నాకు ఈ అదృష్టం ఏంటని ఆ ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది ఆ పూజ ముందు కూర్చుంటే. అలాగే స్వామివారి అనుగ్రహం ఉంది నాకు. అలాగే బాలాపూర్ గ్రామస్తులు వాళ్ళతో ఎప్పుడో సంబంధం ఏదో ఉంటుంటుంది. ఈ అన్నిటి వల్ల ఒక అవకాశం వినియోగించుకుంటా ఈ స్థాయికి వచ్చామండి. సో మీ నేపథ్యం ఏంటి సార్? సో మీరు ఎప్పటి నుంచి ఈ స్వీట్ ఫుడ్స్లోకి వచ్చారు, బిజినెస్లోకి వచ్చారు? సో ఎలా సాగుతుంది ఏంటి? నాన్నగారిది చిన్న కిల్లి కొట్టండి. నేను బొమ్మలు వేసేవాడిని, సంగీతం, ఈ సినిమాలు అంటే ఇంట్రెస్ట్. ఆ నాన్నగారి కొట్టులో డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేవాడిని. ఇంచుమించు ఆ రోజుల్లో రోజుకి 30 రూపాయలు. ఆ ఆర్థిక పరిస్థితి వల్ల అమ్మ అందే నా మావయ్య గారు మిఠాయి కొట్టు. ఓకే, మావయ్య దగ్గరికి వెళ్ళాలంటే తప్పదని వెళ్ళవలసి వచ్చింది. మావయ్య నన్ను తిట్టకుండా 3 రూపాయలు ఇచ్చి నువ్వు కష్టపడాలి, అలా కష్టపడితే ఈ స్థితికి వచ్చాము. సో ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ బిజినెస్ ఉన్నాయి, ఎలా సాగుతున్నాయి ఏంటి? మాది రాధికా థియేటర్ పక్కన పరివార్ కింద హనీ ఫుడ్స్ ఉందండి. అలాగే మేము స్టార్టింగ్లో అమీర్పేట శ్రీనివాస్ కాలనీలో 90లో పెట్టాం. అక్కడ 20 years ఉన్నాం. అక్కడ ఉండగానే రాధికా థియేటర్ పక్కన పెట్టడం జరిగింది. అక్కడ మన జయప్రద మేడం గారు, మా ఊరు మా ఆడబడుచు కాబట్టి మా ఆంధ్ర ఆడబడుచు, అలాగే మా మెండపేట ఎమ్మెల్యే చౌదరి గారు, మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్ గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఓన్గా మా సొంత బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే 5 yearsకి ఒక్కొక్కసారి ఒక్కో షాప్ పెట్టడం.
హైటెక్ సిటీలో ఉంది మా షాపు. అలాగే గుండ్లపోచంపల్లిలో ఉంది, మల్లారెడ్డి గారు ఓపెన్ చేశారు. అలాగే కేపీహెచ్పి, అలాగే మా ఆంధ్రాలో తాపేశ్వర్లో ఒక షాప్ ఉంది, అక్కడ అమ్మాయి అల్లుడు చూసుకుంటారు. సార్ సో ఇప్పుడు ఈ లడ్డు ఎప్పుడు తయారు చేయబోతున్నారు? సో ఎప్పుడు దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఈ రోజే మీ ఎదురుగానే చేసి చూపిస్తాను. ఏ టైంకి తీసుకెళ్తారు సార్? మేము వెళ్తాం సాయంత్రం బాలాపూర్లో పూజల అనంతరం అక్కడ పెడతాం. బాలాపూర్ అంటేనే ఒక మీనింగ్ ఉందండి. బా అంటే భాగ్యాలు సిరులు నొసగే, లా అంటే లడ్డు, పువ్వు అంటే పూజల అనంతరం, రు అంటే రూపాయలు వెచ్చించి ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ వచ్చారు, సీఎం అయ్యాడైనా. ఇవన్నీ మనం చూస్తుంటే మరి అది దేవుడి మహిమ అనుకోవాలా లేకపోతే ఏంటన్నది అంతుపట్టని అంతు చెక్కని మహిమ ఉంది. गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्त्रवस्त्वं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानुस्पन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। ॐ केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, वैष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः। సో చూశారు కదా బాలాపూర్ లడ్డు. సో లక్షల్లో వేలంలో వెళ్ళే బాలాపూర్ లడ్డు సో ఇక్కడే తయారవుతుంది. సో ఇక్కడి నుంచి బాలాపూర్ వినాయకునికి చేరిన తర్వాత అక్కడ 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత చివరి రోజు నిమజ్జనం రోజు దీనికి ఆక్షన్ వేసి లక్షల్లో దీన్ని కొందరు కొనుగోలు చేయడానికి ముందుకు రానున్నారు. సో ఇది మొత్తం బాలాపూర్ లడ్డుకు సంబంధించిన పూర్తి గ్రౌండ్. मुपवस्त्रवस्त्रं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुस्पन्नोतिभिस्सीदसादनं